హాయ్ హలో అందరికీ నమస్తే. ఒక సినిమా ఒక పాత్ర, మరి ఆ పాత్ర వెనుక దాగి ఉన్న ఒక నిజం. 'ధురంధర్' సినిమాలో ఎలీనా జమాలి అనే పాత్ర ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్న ఒకే ఒక ప్రశ్న, ఆమె నిజంగానే ఉన్న వ్యక్తియా, లేదా కేవలం సినిమా కోసం సృష్టించిన కల్పిత కథనా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే నిజం మీరు అనుకున్న దానికంటే పూర్తిగా వేరుగా ఉంటుంది. ప్రముఖ దర్శకుడు ఆదిత్య తెరకెక్కించిన సినిమా 'ధురంధర్'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ మాత్రమే కాదు, కథలోని రియలిస్టిక్ టచ్ వల్ల కూడా భారీ అంచనాలకు దారితీసింది. ఈ సినిమా భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్న టెన్షన్, ఉగ్రవాదుల దాడి, గూఢచారుల వ్యవస్థ అన్నిటినీ కలిపి ఒక యాక్షన్ థ్రిల్లర్గా చూపించింది. కానీ ఈ సినిమాలో అందరి దృష్టిని ఆకర్షించింది ఒకే ఒక పాత్ర, అదే ఎలీనా జమాలి. కేవలం 20 ఏళ్ల వయసులోనే సారా అర్జున్ పోషించిన ఎలీనా జమాలి పాత్ర. ఈ పాత్ర ఎమోషన్స్, కాన్ఫ్లిక్ట్, లవ్, ట్రాజెడీ ఈ 3 ఎలిమెంట్స్తో కలిపి ప్రేక్షకుల మనసులో ఒక బలమైన ముద్ర వేసింది. ఒక పాకిస్తాన్ రాజకీయ నాయకుడు కూతురు ఒక భారత గూఢచారితో ప్రేమలో పడటం, అది కేవలం ప్రేమ కథ కాదు, దేశభక్తి వర్సెస్ వ్యక్తిగత జీవితం, నమ్మకం వర్సెస్ మోసం అన్నింటికీ మధ్య జరిగే మానసిక యుద్ధం అని చెప్పవచ్చు. అందుకే ఈ పాత్రపై సోషల్ మీడియాలో ఒకే ఒక ప్రశ్న వైరల్ అయ్యింది. అదేమిటంటే, ఇది నిజమా అని. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక థియరీ, జమీల్ జమాలి అనే పాత్ర పాకిస్తాన్ రాజకీయ నాయకుడు నబీల్ గోబోల్ ఆధారంగా రూపొందించబడిందట. ఇక్కడ నుంచి అసలు గందరగోళం మొదలైంది. అయితే ఎలీనా నిజంగానే ఆయన కూతురా, లేక ఆమె నిజంగా భారత గూఢచారిని పెళ్లి చేసుకుందా అని ప్రశ్న. నెటిజన్లు ప్రశ్నలకు సమాధానం కోసం వెతకడం మొదలుపెట్టారు. అయితే కొంతమంది మహీన్ గోబోల్, నాడియా గోబోల్ అనే పేర్లను ఈ కథతో లింకు చేయడం మొదలుపెట్టారు. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఉంది. అధికారిక సమాచారం ప్రకారం నబీల్ గోబోల్ గారికి కూతుర్లే లేరు, ఆయనకు 2 కుమారులు మాత్రమే ఉన్నారు. అయితే నడియా గబోల్ ఆయన అన్న కూతురు, ఒక సామాజిక కార్యకర్త ఈమె. మహీల్ గోబోల్, ఆమెపై వచ్చిన కథలు, ఉజైర్ అనే వ్యక్తితో సంబంధం, అతను ఇండియా స్పై అయి ఉండొచ్చు అనే అనుమానాలు, ఇవన్నీ సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ మాత్రమే, ఎలాంటి ఆధారాలు లేవు. అంటే ఇంతకాలం వైరల్ అయిన కథలు నిజం కాదు. ఈ వివాదంపై స్వయంగా స్పందించిన నబీల్ గబోల్, నా కుటుంబాన్ని సినిమాలో చూపించిన విధానం పూర్తిగా కల్పితమని స్పష్టం చేశారు. నా కూతురికి భారత గూఢచారితో పెళ్లి జరిగింది అనే అసత్యం అని కొట్టిపాడేశారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, సినిమా ఆసక్తికరంగా ఉండటానికి మసాలా కోసం ఈ కథను సృష్టించారంట. చివరిగా ఎలీనా జమాలి పాత్ర నిజమా అంటే సమాధానం కాదు. ఇది పూర్తిగా సినిమాటిక్ లిబర్టీ అండ్ క్రియేటివ్ ఇమాజినేషన్ కోసం మాత్రమే. కానీ ఆ పాత్ర మనసులను తాకింది, ఆ కథ మనల్ని నమ్మించింది. అదే సినిమాలో ఉన్నటువంటి ఒక లవ్ స్టోరీ జీవితానికి మరియు ఒక మూవీకి హిట్ కావడానికి నిలుస్తుంది.